బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయా నీ కొందనాలు ప్రార్థనలకు రాలేక గృహంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి యేసు నామములో విడుదల కలుగును గాక. శరీరంలో ఉన్న ప్రతి బలహీనత తొలగును గాక ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. మీరే తోడుగుండి నడిపించండి. ఎవరు ఎలాంటి పరిస్థితిలో వచ్చినారో వారి అదే పరిస్థితుల నుండి వెళ్ళక వారి పరిస్థితిని బాగు చేసుకొని ప్రభువా నూతనమైన హృదయముతో నూతనమైన బలమును పొందుకొని వెళ్ళడానికి సహాయమును దయచేయమని యేసు దివ్యమైన నామములో బ్రతిమలాడి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథాలను చేతపట్టండి. కీర్తనలు 74వ అధ్యాయము కీర్తనలు, దావీదు కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం 11 నుంచి 23 వచనాల వరకు ఉత్తరపత్రాన్ని చదువుకుందాం. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేకపు ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము. లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకుము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. దేవా లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నేను నిందించు సంగతి జ్ఞాపకము తెచ్చుకొనుము. నీ మీదకి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము. ఈ చిన్న ఉత్తర పత్రాలు దేవుడు మన వినికిడిలో